ప్రార్థన. పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారే ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాగ్దానము చేత మమ్మల్ని తృప్తిపరిచినందుకు స్తోత్రములు తండ్రి. సర్వ సమృద్ధి గల వారమై ఉత్తమమైన ప్రతి కార్యము చేసే శక్తిని తండ్రి నీ కృప ద్వారానే మేము పొందుకొనిచున్నాము. ఉత్తమమైన బుద్ధి గల వారిగా ఉత్తమమైన వాక్యాన్ని గ్రహించి తెలుసుకునేటువంటి మంచి భాగ్యము మీరు మాకు దయచేయుచున్నందుకు మీకు వందనాలు. దేవా, నీ వాక్యాన్ని వినడమే మాకు సర్వ సమృద్ధి. నీ వాక్యములో ఎదిగి ఫలించినప్పుడే మాకు సర్వ సమృద్ధి ప్రభువా. అప్పుడే మేము ప్రతి విధమైన ఉత్తమమైన కార్యములను మేము తలపెట్టగలము తండ్రి. అప్పుడు మాకు సమస్త విధమైన కృపను, విస్తరింపును, ఫలింపును ఇచ్చే దేవుడు ఉన్నావు తండ్రి. మీకు స్తోత్రాలు. గొప్ప వాగ్దాన వాక్కులను మీరు మాకు వినిపించినందుకు మీకు వందనాలు. దేవా, నీ ప్రియబిడలు నేను ఏ ఉత్తమమైన కార్యాలు చేయాలని ఆశపడుతున్నారు దేవా. జీవము కలిగిన దేవుని కొరకు ఇటువంటి మంచి పనులు చేయాలని ఆసక్తి కలిగి ఉన్నారు. అటువంటి వారందరి ఆశగల ప్రాణాలను మీరు తృప్తిపరచండి. నీ సువార్తను మాటల ద్వారా కాకుండా క్రియల ద్వారా కూడా, ఉత్తమమైన క్రియల ద్వారా కూడా తండ్రి తెలియపరిచేటువంటి మంచి భాగ్యమును, సదవకాశము నీ కృప ద్వారా మా అందరికీ దయచేయమని క్రీస్తు ప్రభువు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి.